ఇలా ఏ పెద్ద టెక్ కంపెనీలోనైనా అమెరికా డ్రీమ్తో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. అమెరికాలో విదేశీ నిపుణులకిచ్చే ప్రతిష్టాత్మక H1B వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. వైట్ హౌస్ దీనికి సంబంధించిన కీలకమైన రెగ్యులేటరీ సమీక్షను పూర్తి చేసింది. రాబోయే వారాల్లో దీనికి సంబంధించిన పూర్తి ముసాయిదా బయటకు రానుంది. అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి? దీనివల్ల మన ఇండియన్ ఐటీ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం పడబోతుంది? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. H1B వీసా పిటిషన్ ఫీజులను మార్చేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చిన ప్రతిపాదనపై వైట్ హౌస్ కీలక రెగ్యులేటరీ రివ్యూ పూర్తి చేసుకున్నట్లు బ్లూంబర్గ్ లా నివేదించింది. ఈ ప్రపోజల్స్కు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అంటే DHS నుంచి వచ్చిన ప్రతిపాదన ఆధారం. ఇది OIRA అంటే ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ పరిశీలనలో కూడా క్లియరెన్స్ పొందింది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇది ఫీ పెరిగిపోయిందని అర్థం కాదు. ఇంకా ప్రభుత్వం పూర్తి ప్రపోజల్స్ను అధికారికంగా పబ్లిష్ చేయాలి. ఆ తర్వాత కంపెనీస్ పబ్లిక్ నుంచి కామెంట్స్, సజెషన్స్ తీసుకోవాలి. వాటిని పరిశీలించిన తర్వాతే ఫైనల్ రూల్ వస్తుంది. అంటే ప్రస్తుతం H1B అప్లికెంట్స్ లేదా కంపెనీస్ కొత్త ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ H1Bను మరింత ఖరీదైనగా మార్చే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న సంకేతం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఫీ ఎంత పెరుగుతుంది? ఇదే ఇప్పుడు అందరి ప్రశ్న. కానీ ప్రస్తుతం దానికి ఆన్సర్ లేదు. ఎందుకంటే ప్రపోజల్స్లోని పూర్తి వివరాలు ఇంకా పబ్లిక్ డొమైన్లోకి రాలేదు. ఫీ ఎంత పెరుగుతుంది? ఏ కేటగిరీకి వర్తిస్తుంది? న్యూ H1Bకి మాత్రమేనా? ఎక్స్టెన్షన్స్కి కూడా వర్తిస్తుందా? ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఇవేవి ఇంకా ఫైనల్ కాలేదు. కాబట్టి సోషల్ మీడియాలో లేదా ఇతర చోట్ల కనిపించే ఏవైనా భారీ ఫీ ఫిగర్స్ను చూసి వెంటనే నమ్మడం సరికాదు. ఫైనల్ రూల్ వచ్చే వరకు ఇవన్నీ ప్రపోజల్ స్టేజ్లోనే ఉన్నాయి. మరి భారతీయులకు ఎందుకు టెన్షన్ అంటే ఇక్కడే అసలు విషయం ఉంది. H1B ప్రోగ్రాంలో భారతీయుల వాటా చాలా ఎక్కువ. USCIS గణాంకాల ప్రకారం FY 2025లో మొత్తం 4,06,348 H1B పిటిషన్స్ ఆమోదం పొందాయి. వాటిలో సుమారు 2,91,542 ఎంప్లాయ్మెంట్ కంటిన్యూషన్ కోసం ఉన్నాయి. అంటే ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న H1B ప్రొఫెషనల్స్కు ఎంప్లాయ్మెంట్ కొనసాగింపునకు సంబంధించిన అప్రూవల్స్, ఇందులో భారతీయుల వాటా 77.6%. అంటే దాదాపు ప్రతి 10 ఎంప్లాయ్మెంట్ కంటిన్యూషన్ అప్రూవల్స్లో 8 వరకు భారతీయులకే సంబంధించినవి అన్నమాట. అందుకే H1B ఫీజులో ఏ మార్పు వచ్చినా ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్కు సంబంధించిన అమెరికన్ ఎంప్లాయీస్పై దాని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. H1B పిటిషన్ సాధారణంగా ఎంప్లాయర్ ద్వారా దాఖలు అవుతుంది.